Amma 7th anniversary Dhamaka offers. Shop 599, win 777 exclusive prizes. WhatsApp లో ఆర్డర్ చేయండి, గిఫ్ట్ పట్టండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. భార్యాభర్తల వేధింపులు కామన్ పీపుల్ మధ్య కాదు, జడ్జ్, న్యాయమూర్తులు, న్యాయవాదుల మధ్య కూడా జరిగింది. రీసెంట్గా మనం చూస్తున్నాం, ఢిల్లీకి చెందినటువంటి ఒక న్యాయవాది భార్య వేధింపులు తాళలేక బాత్రూంలో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ కేసు గురించి మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు. మాట్లాడదాం. లాయర్ గారు నమస్తే అండి. లాయర్ గారు, అసలు అంటే న్యాయం గురించి, చట్టం గురించి ఎంతో అవగాహన ఉన్నటువంటి ఢిల్లీకి చెందినటువంటి అమన్ కుమార్ శర్మ ఒక న్యాయవాది అయినా కూడా భార్య వేధింపులు తాళలేక మరణించడం ఏంటంటారు? ఈ కేసు మీరు కూడా చూసుంటారు, సో మీరేం చెప్తారు ఈ కేసు గురించి? ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలలో ఈ మ్యారేజ్ ఇష్యూ ఒకటండి. ఇది ఎవరు గుర్తించడం లేదు, దీనిపైన ఎవరు మాట్లాడడం లేదు. ఇది ప్రతి ఇంట్లో ప్రతిరోజు ఎక్కడో దగ్గర ఏదో సందర్భంలో జరుగుతున్న సంఘటనే. ఓకే, సామాన్య వ్యక్తి నుంచి సెలబ్రిటీల వరకు, ఇంకా గట్టిగా మాట్లాడితే మీరు అన్నట్టు న్యాయవాదులు కావచ్చు, లేకపోతే న్యాయాధికారులు కావచ్చు, జడ్జెస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ పెళ్లి వ్యవస్థ బారిన పడుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. వేధింపులకు గురవుతున్నారు. అవును, వేధింపులకు గురవుతున్నారు. ఎప్పుడైనా కూడా ఏంటంటే సమాజంలో ఈ మ్యాట్రిమోనియల్ చట్టాల మీద అవగాహన లేకపోవడం అనేది అతిపెద్ద లోపం. ఓకే, ఎందుకు అంటే ఏంటంటే ఒకప్పుడు మన సమాజం సాంప్రదాయము, మోరల్స్ మీద బతికిన ఈ సమాజం అనుకోకుండా వచ్చిన చేంజెస్ వల్ల చట్టం పరిధిలోకి రావాల్సి వచ్చింది. ఓకే, ఆ చట్టాన్ని వివరించగలిగే శక్తి కానీ, లేకపోతే ఆ చట్టాల మీద నమ్మకాన్ని కలిగించే శక్తి కానీ చాలామందికి లేకపోవటము, ప్లస్ సామాన్య ప్రజానికానికి ఈ మ్యాట్రిమోనియల్ చట్టాల మీద అవగాహన లేకపోవటము. ఓకే, అందరూ ఏమనుకుంటున్నారంటే ఏంటంటే మ్యాట్రిమోనియల్ చట్టాలు వచ్చేసి ఆడవాళ్ళకే అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మగవాళ్ళు ఏం చేయలేరు అనేది బాగా నాటకపోయింది అసలు. ఓకే, ఇది చాలా విపరీతంగా నాటకపోయింది. ఇది ఏమని, చట్టాలన్నీ ఆడవాళ్ళకే ఉన్నాయి కాబట్టి మగవాళ్ళు ఏం చేయలేరు అనేది బలంగా నాటకపోయింది. ఏది, మన మగవాళ్ళ నుంచి. ఆడవాళ్ళు ఏంది, మాకు ఎన్ని చట్టాలున్నా ఇప్పటివరకు న్యాయం జరుగుతాం లేదు, పెళ్లిలో అత్యధికంగా లాస్ అయ్యేది మేమే, అన్ని రకాలుగా ఆ చట్టాలు ఏం పనిచేయటం లేదు అనేది ఆడవాళ్ళ వాదన. ఓకే, అంటే సమాజంలో రెండు రకాలు ఉన్నాయి. ఆడవాళ్ళు వచ్చేమో ఇది చెప్తారు, మగవాళ్ళు వచ్చేమో అది చెప్తారు. ఓకే, ఈ పరిస్థితి ఎందుకు దాపరించింది అని చెప్పడానికి, ఎందుకు తలెత్తింది అని చెప్పాలి అంటే మనం ప్రధానంగా చెప్పాల్సిన అంశం ఏముంది అంటే ఏంటంటే చట్టాలన్నీ 1955లోనో లేకపోతే ఒక 20 years క్రితమో రాసిన చట్టాలన్నీ. ఓకే, ఒక చట్టం అనేది ఎప్పుడు రూపొందించబడుతుంది అంటే ఆ దేశంలో ఉన్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఒక చట్టాన్ని రూపొందించబడుతుంది. కానీ దేశం అనేది ఎవ్రీ 10 yearsకో 15 yearsకో 20 yearsకో అభివృద్ధి చెందే క్రమంలో సమాజంలో మార్పులు వస్తాయి. సమాజంలో మార్పులకి అనుగుణంగా మన మ్యాట్రిమోనియల్ చట్టాలు ప్రజెంట్ సమాజానికి అవసరానికి తగ్గట్టు లేవు. ఇది ప్రధానంగా గుర్తించాల్సిన విషయం. ఓకే, అంటే ఈ చట్టాలన్నీ ఒక 20 సంవత్సరాల నుంచి కిందికి, ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ తీసుకుంటే 1955. ఓకే, మనం ఒక 498 తీసుకుంటే 1982 చేసే చట్టం. ఓకే, సో 1982లో ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా అనేది ఒక విషయం. సో ఇప్పుడు ఉన్న సమాజానికి అనుగుణంగా చట్టాలను మార్చాల్సిన అవసరం అనేది ఉంది అనేది 100% అది సత్యం. అది దాన్ని ఎవ్వరూ కాదనలేరు. కానీ ఈ చట్టాల మార్పు గురించి ఎవరు పోరాడుతున్నారు అనేది ఒక పాయింట్. ఓకే, ఎవరి కాళ్ళు కుటుంబ పరంగా నా వరకు సమస్య సాల్వ్ అయితే చాలు అని ఆలోచించే వాళ్ళే తప్ప, మరి ఈ చట్టాల వల్ల సమాజంలో ఇంత అలజడి రేగుతున్నది, ఇంత కన్ఫ్యూజన్ ఉన్నది, యువత పెళ్ళిళ్ళకు భయపడుతున్నారు, పెళ్లి చేసుకున్న వాళ్ళేమో కాపురం చేయడానికి భయపడుతున్నారు, తర్వాత చనిపోతున్నారు, చంపబడుతున్నారు. ఇది ప్రతిరోజు మనము నిత్య జీవితంలో మనం బ్రేక్ఫాస్ట్ చేసినట్టు మనం చూస్తున్నాం తప్ప దీనిపైన సరైన అవగాహన అనేది ఎవరికి లేదు. ఫస్ట్ ఇది మొదటి పాయింట్. రెండోది, మనం చట్టాల గురించి మాట్లాడేటప్పుడు ఏంటంటే పెళ్లి వ్యవస్థలో చట్టాల కంటే ఎక్కువ సమాజంలో గౌరవం, ప్రతిష్టలు అనేది మనకు ఎక్కువ వాల్యూ ఇస్తాయి. ఓకే, మ్యాట్రిమోనియల్ చట్టాలలో ఏమవుతుంది ఏంటంటే మనం ఇప్పుడు ఒక వ్యక్తి పెళ్లి చేసుకుంటాను అనుకో, వాళ్ళ అమ్మా నాన్నలకో, ఎందుకంటే చిన్నప్పటి నుంచి కనిపించిన అమ్మా నాన్నలకో, లేకపోతే చిన్నప్పటి నుంచి తిరుగుతున్న సిస్టర్స్కో, బ్రదర్స్కో, వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులకు ఈ పెళ్లి వల్ల ఇబ్బంది కలిగితే తట్టుకోలేరు. ఓకే, ప్రతి ఒక్కరూ సమాజంలో ఒక గౌరవాన్ని కోరుకుంటారు, ప్రతి ఒక్కరు.
ఓకే, ఒక పెళ్లి వల్ల ఆ గౌరవం పోతుంది. అరే ఒక పెళ్లి వల్ల ఇప్పుడు ఆ అమ్మాయిపై కంప్లైంట్ చేయడం వల్ల మా అమ్మ నాన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా, చిన్నప్పటి నుంచి నన్ను కష్టపడి పెంచారు కదా అనే ఒక భావనతోని అందరూ చాలామంది మ్యాట్రిమోనియల్ చట్టాలలో చాలామంది టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటారు ఏంటంటే సమాజంలో చిన్న చూపు చూస్తారేమో, ఓకే పరువు పోతుందేమో అని చాలా మందికి మ్యాట్రిమోనియల్ విషయాల్ని కప్పిపుచ్చుతుంటారు. ఆ కప్పిపుచ్చడం వల్లనే క్రైమ్ అనేది రేట్ పెరుగుతున్నది. ఇది చంపడమో చంపుకోవడమో చచ్చిపోవడమో జరుగుతున్నది. ఇది జరుగుతున్నది దీంట్లో. ఓకే, సో ఈ ఢిల్లీ కేసులో కూడా ఏంటంటే ఒక న్యాయాధికారి అయ్యుండి కూడా ఓకే ఒక ప్రజలకు న్యాయం చెప్పే ఒక వ్యక్తికి ఒక కష్టం వస్తే ఆ కష్టంలో తల్లిదండ్రుల్ని లేకపోతే అక్క చెల్లెల్ని ఒక న్యాయస్థానం ముంగటనో లేకపోతే ఒక పోలీస్ స్టేషన్ నిలబెడితే ఒక న్యాయాధికారికి ఉండి నేను ఏం సాధిస్తా అనే విషయం పైన వాళ్ళిద్దరి మధ్యలో డిస్ప్యూట్కి నేను చనిపోయి ఉండొచ్చు. వాస్తవం మనకు తెలియదు కాబట్టి మనం ఓన్లీ జనరల్ అనలైజ్ చేయగలుగుతున్నాం. ఇక్కడ వైఫ్ కూడా న్యాయవాదే, ఆమె కూడా జడ్జి అని నేను. సో వీళ్ళిద్దరూ పంచాయతీ పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఏంటంటే దీనివల్ల నా తల్లిదండ్రులు ఏమైనా సఫర్ అవుతారేమో. ఓకే, నేనంటే ఎదుర్కోగలుగుతా, కానీ నన్ను కనిపించిన మనం చాలామందిని మనం ఇంట్లో తల్లినో తండ్రినో విపరీతంగా ప్రేమిస్తాం. ప్రేమించి మనల్ని అభివృద్ధిలో తెచ్చి మన కోసం ఎన్నో త్యాగాలు చేసిన తర్వాత మన వల్ల ఇబ్బంది పడితే మనం భరించలేము. ఆ భరించలేని స్థితి నుంచే మనకి ఏదో ఒకటి జరుగుతుంది. ఓకే, ఈ కేసులో నేను విన్నంతవరకు ఏంటంటే తల్లిదండ్రులకు నా వల్ల ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అనే ఉద్దేశంతో దాన్ని బ్యాలెన్సింగ్ చేయలేక, ఎవరితో చెప్పుకోలేక, ఎక్కడికి పోయినా సరైన సపోర్ట్ దొరకక ఆయన చనిపోయి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఓకే, ఒక న్యాయవాదికే ఇట్లాంటి న్యాయమూర్తికి ఇలాంటి పరిస్థితి అంటే కామన్ పరిస్థితి ఏంటి, కామన్ పరిస్థితి ఏంటి అని. అందుకే కదా ఇప్పుడు మన క్రైమర్ రేట్ ఎందుకు పెరుగుతుంది, దాన్ని హ్యాండిల్ చేయలేకనే పెరుగుతుంది. చట్టాల మీద అవగాహన లేకపోవటము, ఓకే దాన్ని హ్యాండిల్ చేయలేకపోవటము, దానికి తగ్గట్టు ఏమంటారు ఇప్పుడు మ్యారేజ్ చేసుకునే ముందే మ్యారేజ్ సంబంధించిన చట్టాల గురించి ఒక అవగాహన ఖచ్చితంగా నేను ప్రతి ఒక్కరికి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నా ఏంటంటే మ్యారేజ్ వ్యవస్థ అనేది కుంటుపడిపోయింది, సక్రమంగా నడవటం లేదు. కాబట్టి ఎప్పుడైనా నీ మ్యారేజ్ జీవితం అనేది సక్రమంగా ఉండాలి అంటే ఫస్ట్ నువ్వు చట్టాల మీద అవగాహన తెచ్చుకో. అవగాహన తెచ్చుకున్న తర్వాత దాని రిస్క్ ఎంత ఉంది అనేది నీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు పెళ్లి చేసుకోండి అని చెప్తాను నేను. ఓకే, వీటన్నిటికి భయపడి అసలు పెళ్లి చేసుకోవాలంటేనే ముందడుగు వేయట్లేదు యూత్ చాలా మంది. మనం చూస్తాం ఎన్ని చెప్పినా కూడా అల్టిమేట్గా పెళ్లి అనేది జరుగుతుంది. ఓకే, ఫస్ట్ పెళ్లి చేసుకోరనే బలవంతంగా పెళ్లి చేసుకుంటూ చాలా మంది ఉన్నారు. కుటుంబానికి భయపడో, సమాజానికి భయపడో చాలా మంది ఉన్నారు. ఫైనల్లీ ఓకే రకరకాల సమస్యల వల్ల చేసుకోను అంటూనే చేసుకొని ఇబ్బందులు పడడం చాలా మంది ఉన్నారు. సో దానికంటే నువ్వు దానిపైన చట్టాల మీద అవగాహన పెంచుకొని కనుక చేసుకున్నావు అనుకో, దాని మించింది ఏముండదు. నీకు ఎప్పుడైనా కూడా ఒక వ్యక్తి ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతాడు, ఏం తెలియకూడదు. నీకు చట్టాల మీద అన్ని తెలిస్తే నువ్వు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతావు? నీకు క్లారిటీ ఉంటుంది కదా, ఓహో ఈ చట్టాల మీద నాకు అవగాహన ఉంది, నేను పెళ్లి చేసుకుంటే నాకు ఈ లాభాలు ఉన్నాయి, ఈ నష్టాలు ఉన్నాయి, చట్టపరంగా ఇట్లా చేసుకోవచ్చు అని నీకు అర్థమైంది అనుకో, నీకు మరింత క్లారిటీగా ముందుకు వెళ్ళిపోతావు. దాన్ని చెప్పేవాళ్ళు లేరు. పెళ్ళిళ్ళల్లో చట్టాల పాత్ర ఎంత ఉంది అని చెప్పేవాళ్ళు లేరు. ఓకే, ఒకప్పుడు వివాహం అంటే ఒకప్పుడు అదే చెప్తున్నా, ఒకప్పుడు వివాహం అనేది బాజా భజంత్రీలు, ఓకే బట్టలు, బంగారము, ఫుడ్డు, పెద్దలు, పురోహితుడు, ఇవన్నీ ముఖ్యమైనవి. ఇప్పుడు వీటన్నిటికంటే ముందు ఇంకోటి యాడ్ అవుతుంది, ఏంది? చట్టాలు. సో చట్టాల మీద అవగాహన లేకుండా కనుక మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటే, చట్టం అనేది ఇప్పుడున్న పెళ్ళిళ్ళలో అది తీసి పడేయలేని ఒక అవసరం, అవగాహన. అది రపక్కన పోయి పెళ్లి చేసుకొని జపక్కన ఇరికిన తర్వాత అయ్యో నాకేం తెలియదు అంటే కాదు, ముందు తెలుసుకో, తర్వాత పెళ్లి చేసుకో. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.